మనకి ఒక్కొక్క విషయం వచ్చి నెగిటివ్గా కనబడుతుంది లైఫ్లో, చూడ్డానికి నెగిటివ్గా ఉంటుంది, బట్ ఎక్కడో అందులో ఒక చిన్న పాజిటివిటీ ఉంటుంది. అది తర్వాతే తెలుస్తుంది మనకి. దట్ ఈస్ జర్నీలో తెలుస్తుంది. ఆ ఒక పాయింటే నా క్యారెక్టర్ ఈ సినిమాలో. మా ఫాదర్ చెప్పారు, సో ఒక ఒక బ్యాడ్ ఎలిమెంట్ కూడా ఒక్కొక్కసారి ఆ పాజిటివిటీ అనే దాంట్లో ఒకడు చేంజ్ అవుతాడు అనేది పాయింట్ అక్కడ వచ్చింది. సో ద సేమ్ థింగ్ ఇంకొక యాంగిల్లో చూస్తే, హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, హీరో ఆర్ హీరోయిన్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే, వాళ్ళకి చెడు జరిగింది ఒకటి, ఏదో ఒక. ఆ తర్వాత అయ్యో ఇది చెడు ఇది అనుకున్నప్పుడు చూస్తే ఇక్కడ కూడా మంచి జరిగింది. సో ఈ చెడులు కూడా మంచి ఉందని రియలైజ్ చేసింది ఆ క్యారెక్టర్. అయ్యో వీళ్ళు రియలైజ్ చేశారు, చీచి నేను కూడా రియలైజ్ అవ్వాలి కదా అని మారింది నా క్యారెక్టర్. సో ఇది ప్రతి ఒక్కొక్క దీనికి కూడా, యాజ్ ఐ టోల్డ్ యూ, దిస్ వాజ్ ఎ లిటిల్ ఛాలెంజ్ ఫర్ మీ. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్. నో ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఆ క్యారెక్టర్ అలా ఉండాలి అని ఆలోచించి, లేదు ఇది మేల్ అయి ఉంటే బాగుంటుంది, ఫీమేల్ అయి ఉంటే బాగుంటుంది అని చాలా సర్కస్లు చేశాను ఇది. సో నవ్వు ఇప్పుడు జనం చూస్తున్నారు. అందుకే మీరు ఇంతకుముందు క్వశ్చన్స్ అడిగారు అందరినీ, ఈ జర్నీ గురించి మీరు అడిగారు. అలా చూస్తే లైఫ్ ఈజ్ ఎ జర్నీ. అది నేను సినిమా యాక్టర్ అవ్వాలనుకోలేదు, ఒక జర్నీ. ఏదో కరాటే గిరాటే నేర్చుకుని పోలీస్ ఆఫీసర్ అవ్వాలని ఒక జర్నీ స్టార్ట్ అయింది. మా ఫాదర్ ఎంతో చెప్పారు, కష్టపడైనా నీకు నేను డాక్టర్ సీట్ ఇప్పిస్తాను, డాక్టర్ అయిపోరా. లేదు లేదు నా నాన్న, ఆ రోజు ఏడ్చాను నేను, నాకు వద్దు డాక్టర్ వద్దు నాకు అని. సో అలా స్టార్ట్ అయింది జర్నీ. చూస్తే కరాటే గిరాటే నేర్చుకుంటూ నేను పోలీస్ ఆఫీసర్ అయిపోతానను కళ నాకు. చూస్తే లాక్కొచ్చేసారు సినిమాకి, తోసేసారు నన్ను సినిమా ఇండస్ట్రీలో. యాక్టింగ్ తెలీదు, గంధమే తెలీదు యాక్టింగ్ ఏంటని. ఆ తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్స్ లైక్ కోటి రామకృష్ణ గారు వీళ్ళంతా వచ్చి, రారా నువ్వు రా, నేను చేసి నువ్వు చెయ్యి చాలు. వద్దు సార్ నేను చేయను, మా పిల్ల గోపాలుడు చేయను అన్నాను సార్. సో అలాగే స్టార్ట్ అయింది. చూస్తే హీరో అని చెప్పేశారు. ఆ తర్వాత ఒక 15-20 సినిమాలు యాక్టింగే రాదు, మాట్లాడితే షర్ట్ ఇప్పేసి బాడీ చూపించేసి ఫైటు. సో ఫైట్ బాగా చేస్తున్నాడు, బ్రూస్లీ ఇలా ఉన్నాడు, ఇదే సౌత్ ఇండియన్ బ్రూస్లీ అని చెప్పేశారు. అయ్యో అవునా అనిపించింది. ఆ తర్వాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయిపోయింది, టోటల్ జీరో అయిపోయాను. అప్పుడు అనిపించింది, ఓ ఇదేంటి ఇది అని. అప్పుడు ఐ రియలైజ్, నో దిస్ ఇస్ మై బ్రెడ్ అండ్ బటర్, ఇదే ఫుడ్ ఉన్నది, మరి ఏం చేయాలి, సర్వైవ్ చేయాలి. అప్పుడు ఐ స్టార్టెడ్ టేకింగ్ థింగ్స్ సీరియస్లీ. ఓ ఇదే యాక్టింగా, పెద్ద పెద్ద యాక్టర్స్ పెద్ద డైరెక్టర్ సినిమాలు చూడటం, యాక్టర్స్ సినిమాలు చూడటం, ఇలాగయ్యి కొంచెం ఓకేరా అనిపించేలాగా యాక్టింగ్ అని నాకే కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ జర్నీలో అలాగైపోయాను. అండ్ దెన్ తప్పనిసరిగా నేను డైరెక్ట్ చేయాల్సి వచ్చింది, ఎవరు లేదు నాకు, మరి నాకేం తెలుసు అన్నప్పుడు ఓకే టెక్నికల్ కొంచెం ఓరియంటెడ్, ఓకే ఎస్ డైరెక్ట్ చేసేద్దాము. ఎవరికి నమ్మకం లేదు, నా వైఫ్కి నా మదర్కి తప్ప ఇంకెవరికి నమ్మకం లేదు. మా మదర్ ప్లేస్ అంతా అమ్మేసి కూడా నాకు డబ్బు ఇచ్చారు. సో అలాగే ఆ పిక్చర్ గుద్దింది, తమిళ్లో డైరెక్టర్ అయిపోయాను. ఆ సినిమాకి స్క్రీన్ ప్లే నేను రాశాను, ఫైట్ కంపోజ్ చేశాను, ఎడిటింగ్ చేశాను. ఆర్ట్ కూడా తెలియకపోయినా నేను కూర్చొని రాసుకొని, బికాస్ మినిమంలో మ్యాక్సిమం చూపించాలి లైఫ్లో. డబ్బు ఇంతే ఉంది, పిక్చర్ హిట్ కొట్టాలి, ఇది నా పొజిషన్. అదే అలాగైపోయింది. దెన్ డైరెక్టర్ అని చెప్పేశారు, అరే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అన్నారు. ఒక ఏరియా పోలేదు, నేనే రిలీజ్ చేశాను, డిస్ట్రిబ్యూటర్ అన్నారు, అందులో డబ్బు వచ్చింది సార్. 89లో 5 lakhs నాకు ప్రాఫిట్. 89లో 5 lakhs అంటే పెద్ద విషయం సార్. సో డిస్ట్రిబ్యూటర్ అయిపోయాను సార్. అలా అయిపోయాను. తర్వాత జెంట్లమెన్ అనే సినిమా అడిగారు, చేయను అన్నాను. కోపం నాకు ఇండస్ట్రీ మీద, నాకెవరు హెల్ప్ చేయాలి, నేను ఎందుకు చేయాలి, వద్దు నేను ఐఎమ్ హ్యాపీ బీయింగ్ అలోన్ అని. ఆ తర్వాత డైరెక్టర్ శంకర్ సార్ ఒక్కసారి వినండి, ఆయన న్యూ ఫేస్ అప్పుడు, ఒకసారి కథ వినండి, వద్దని చెప్తే మీరు చేయొద్దు అన్నారు. సరే కథ విని వద్దని చెప్దాము అని కథ వింటే ఇంత బాగుంది కదా, దీన్ని ఎలా రా వద్దని చెప్పేది, వద్దంటే ఎవరు నాకు కొడతారు
అని చెప్పి ఆ సినిమా ఒప్పుకున్నాను సార్. సూపర్ డూపర్ హిట్ అయిపోయింది ఆ సినిమా కూడా. చూస్తే స్టేట్ బెస్ట్ యాక్టర్ అవార్డు ఇచ్చేశారు. సో బెస్ట్ యాక్టర్ అవార్డు అయిపోయాను. ఎక్కడ పోలీస్ అవ్వాలనుకున్నాను, ఇక్కడ చూడండి బెస్ట్ యాక్టర్ ఇది ఇలా వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. మీలాంటి వాళ్ళంతా చూస్తుంటారు కదా, ఏంట్రాయుడు వీడిని మేము వీడిని ఏదో అన్నాము, గొప్ప యాక్టర్ ఏదన్నాము, ఇలా ఏం చేస్తాడు ఆ భయం. ఒక్కొక్కసారి ఊరికే ఇంట్లో కూర్చొని మగ్గులో కాఫీ తాగాల, ఎక్సర్సైజ్ వద్దు ఏం వద్దు అని అనిపించేది. లే అని నన్ను నేనే తోసుకునేవాడిని బయటికి, పో జిమ్కి, చూస్తున్నారు జనం చూస్తున్నారు అని. సో ఈ రెస్పాన్సిబిలిటీ ఇంత ఒకటి 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 షోల్డర్ మీద పడి దట్ బికేమ్ ఏ వెరీ నైస్. ఇది ఒక బరువే బాగుండింది నాకు. సో దిస్ ఈజ్ హౌ మై మీరు అడిగిన క్వశ్చన్ ఇంత ఉంది ఆన్సర్. సో జర్నీ అనేది అంత 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 పోతుంది. అండ్ ప్రతిదీ వచ్చి ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్, ఇప్పుడు నేను కథ రాశాను, ఆయన సరిగ్గా కరెక్ట్గా చెప్పారు. మనలో అది ఉంటేనే ఆ రిఫ్లెక్షన్నే కథగా మారుతుంది. ఏ రైటర్కైనా, ఈయన రాసినా, ఎవరు రాసినా, ఏ డైరెక్టర్ అయినా సరే, లేదు లేదు నేను బయట తీసుకొని చేశాను అంటే నో, వన్ లైన్ తీసుకోవచ్చు, బట్ వెన్ ఈజ్ మేకింగ్ ఇట్ అతని హార్ట్లో ఉండేది 100% రిఫ్లెక్ట్ అవుతుంది అందులో. సో అలాగా ఈరోజు ఈ సినిమాని నా కర్తవ్యం నేను చేశానని నాకు తృప్తి ఉంది. ఆర్థికంగా సినిమా నాకు హెల్ప్ అవుతుంది అనేది మాట సపరేట్ పెట్టుకున్నా. ఐఎమ్ హ్యాపీ విత్ ద అవుట్కమ్ ఆఫ్ ద పిక్చర్. అండ్ చూసిన వాళ్ళంతా బాగా ఇచ్చేస్తున్నారు. అండ్ నేను టు స్టార్ట్ విత్ నా డాటర్ని ఇంట్రొడ్యూస్ చేయాలని సినిమా చేశాను. ఈరోజు అందరూ అంత పొగుడుతున్నారు, మీ డాటర్ ఎంత బాగా యాక్ట్ చేసింది, ఏమి ఇది అని ఇంత చెప్పేటప్పుడు నేను పాస్ అయిపోయాను సార్. నేను పాస్ అయిపోయాను. సో వాట్ ఐ వాంటెడ్ ఐ హావ్ డన్. అది రెండో పాయింట్ ఏంటంటే, యాజ్ ఎ టోటాలిటీ ఫర్ ద పిక్చర్, యాజ్ ఎ డైరెక్టర్ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి అందులో కూడా జనానికి నచ్చింది. అలాగని ఏదో చాలా గొప్ప సినిమా తీశాను నేను చెప్పట్లేదు, బట్ మేమేమనుకున్నామో అది కరెక్ట్గా నేను ప్రజెంట్ చేశానని ఒక నమ్మకం నాకుంది. ఎందుకంటే ఈరోజు జనం దాన్ని చెప్తున్నారు. అండ్ అగైన్ మన హీరోని కూడా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మన ఉపేంద్ర గారి అన్న కొడుకు. సో ఈ హ్యాస్ గాట్ ఈజ్ లెగసీ టు ఫాలో. ఆయన పెద్ద గొప్ప డైరెక్టర్, యాక్టర్ ఉపేంద్ర గారు. సో ఈయన కూడా బాగా, హీఈస్ లైక్ వెరీ వెల్ ట్రైన్డ్ బాయ్. అండ్ చాలా టైం పంక్చువల్, అదంతా చాలా చాలా పంక్చువల్గా నేర్చుకోవటం. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్లో తెలుగే రాదు, ఇప్పుడు తెలుగు మాట్లాడేస్తున్నాడు. నాదే ఏదో వర్డ్ కరెక్ట్ చేయడానికి వచ్చాడు మొన్న. సో వాళ్ళిద్దరూ ఒక కాంపిటేటివ్గా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. నువ్వా నేనా అనేలాగా ఒక హెల్దీ కాంపిటీషన్గా చేశారు. సో అది మనకి స్క్రీన్లో కనపడుతుంది. అండ్ మన ఆర్టిస్ట్కి యాజ్ ఎ డైరెక్టర్ నేను థ్యాంక్ చేయాలి. ఎందుకంటే ఎంత మంచి సీన్ నేను తీసినా దాన్ని కరెక్ట్గా వాళ్ళు చేయకపోతే, ఇప్పుడు గుర్రాన్ని తీసుకెళ్ళి నీళ్ళ ముందు నీళ్ళు పెట్టవచ్చు, తాగించలేము మనం కదా సార్. ఎంత నొక్కినా ఇలాగే చూస్తుంది గుర్రం. సో అలా కాకుండా మనకి మంచి మంచి యాక్టర్స్, ప్రకాష్ రాజ్ యాక్టింగ్ గురించి మనం చెప్పక్కర్లేదు. బట్ స్టిల్ ఆయన క్యారెక్టర్ కూడా ఏదైనా యాజ్ అ డైరెక్టర్ నేను కొంచెం డిఫరెంట్గా చూపిద్దామని ట్రై చేశాను. అండ్ మన సత్యరాజ్ గారు ఫెంటాస్టిక్ యాక్టర్. సో ఆయన యాక్ట్ చేసేటప్పుడు తెలియదు, స్క్రీన్లో చూస్తేనే తెలుస్తుంది. సో ఆయన కూడా వెరీ వెరీ పంక్చువల్. సత్యరాజ్ ఈజ్ అ బెస్ట్ #1 పంక్చువాలిటీ. టైం అంటే ఆ టైము, డేట్ అంటే ఆ డేటు, అడ్జస్ట్మెంట్స్ అంటే అడ్జస్ట్మెంట్స్. ఆ పాత స్కూలు. సో సత్యరాజు గారు అండ్ కోవై సరళ గారు, షీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. వాళ్ళంతా వర్సటైల్ యాక్ట్రెస్. అండ్ మన బిత్రి సత్తి, ఆయన కూడా ఈజ్ మై డార్లింగ్. బిత్రి సత్తి వెరీ స్వీట్ ఫెలో, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్. సో ఇలాగ ఐ హ్యావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ యాక్టర్స్. చరణ్, సిరి, వాళ్ళంతా కూడా మంచి రోల్స్ చేశారు ఈ సినిమాలో. అండ్
వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అగైన్ మై కమిటెడ్ సెట్ ఆఫ్ టెక్నీషియన్స్. మెయిన్ ఇద్దరు పిల్లర్సే ఇక్కడ ఉన్నారు. ఇద్దరు అంటే మూడు కెమెరామెన్, ఆయన రాలేదు. సో కెమెరామెన్, మై మ్యూజిక్ డైరెక్టర్, మై డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు. ఆయన చూస్తే యంగ్గా కనపడతాడు, బట్ ఎంత లోపల ఆయనకి ఆ మెచ్యూరిటీ ఉందంటే. ఇంకొక సీన్ సార్, ఈరోజు చెప్పను సార్, మీకు చెప్తాను, నేను కలిసి చెప్తాను. ఆ సీన్లో డైలాగ్, ఇందులో ఒక సీన్ ఉండింది, తీయలేకపోయాను, నాకు ఏడుపు, తీశాను బట్ పెట్టలేకపోతున్నాను. అది హిందూ ముస్లిం గురించి ఒక సీన్ రాశాడు సార్. అది నేనే చెప్పాను, అఫ్కోర్స్ ప్రతి సీను కన్సీవ్ చేసి చెప్పేది, సార్ ఇది కాదు సార్, నాకు ఇలా కావాలి, ఇలా కావాలి, ఇది కావాలి. డైలాగ్ కూడా ఏ మోడల్ మీ దీంట్లో కావాలని నేను ఆయనకి చెప్పేస్తాను, నేను బికాస్ చెప్తాను కదా. బట్ అందులో హిందూ ముస్లిమ్స్ గురించి ఒక మాట రాశాడు సార్, ఇంతవరకు ఎవరు రాయలేదు. అది ఏంటిని తర్వాత చెప్తే ఇప్పుడు పోతుంది. అది అంత బాగా రాశారు. సో ఈజ్ అ వండర్ఫుల్ డైలాగ్ రైటర్. అండ్ మ్యూజిక్ మనందరికీ తెలిసి, ఇప్పుడు నేను ఎంత మంచి కథ రాసుకొని దాన్ని ప్రజెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క విషయం వచ్చి నేను డైలాగ్లో చెప్పాల్సి వస్తుంది, కొన్ని విషయం వచ్చి మ్యూజిక్లో చెప్పాల్సి వస్తుంది. సో నా కథని చెప్పడానికి వీళ్ళిద్దరూ చాలా వచ్చి హెల్ప్ అయ్యారు. నోర్